జనానికి చంద్రబాబు నాయుడు గొప్పోడు, ఆయన గతంలో ఇంత అద్భుతం చేశాడు అని చెప్పి ఇంతవరకు చెప్పుకొచ్చారు. జనం పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. సంక్షేమం చంద్రబాబు వస్తే జగన్ కంటే ఎక్కువ ఇస్తాడు అని ప్రచారం చేసుకొచ్చారు. జనం సీరియస్గా తీసుకోవట్లేదు. లోపల ఉందేమో చంద్రబాబుకి ఓటేసేస్తే ఆయన ఇంకా బాగా చేస్తాడు, కానీ వాళ్ళు ఎవరు నోరు మీద పట్ల. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్ చెడ్డోడు, జగన్ రాక్షసుడు, అట్లాంటోడు ఇట్లాంటోడు అని ఓ పక్కన వార్తలు రాస్తున్నారు. అయినా వీళ్ళు ఆశించింది జరిగిందో లేదో కాబట్టి ఇంకొక అస్త్రం వేస్తున్నారు. 23 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చెప్పేసి అదేదో సర్వే చేశారు. అది తేలితే రేపు పొద్దున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే 23 లక్షల రేషన్ కార్డులు తీసేస్తాడు అని. కేంద్ర ప్రభుత్వం 85 లక్షల మందికే ఆంధ్రప్రదేశ్లో బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ ఇస్తుంది. కానీ మిగతాది 60 లక్షల మందికి, అంటే 1,45,00,000 మందికి ఇస్తున్నాడు. యాక్చువల్గా వాళ్ళందరూ పేదోళ్ళు కాదు. యాజ్ పర్ నీతి ఆయోగ్ లెక్క అయితే 30 లక్షల మందే ఆంధ్రప్రదేశ్లో పేదలు. 20% లోపు మాత్రమే ఉన్నది పేదరికం. ఇది 20% ప్రజలు మాత్రం పేదరికం దిగువన ఉన్నారు. అయినా వాళ్ళే 85 లక్షల మంది ఇస్తున్నారు. వీళ్ళు 1,45,00,000 మందికి ఇస్తున్నారు. రేషన్ కార్డులు చంద్రబాబు ఉన్నప్పుడు ఇవ్వడం అనేది చిట్ట చివరి 4 నెలల్లో ఇచ్చారు, 5 ఏళ్లలో ఇవ్వాల. అది కూడా అతి పరిమితంగా కొద్ది మందికి మాత్రం జన్మభూమి కమిటీ లోకే చేసిన వాళ్ళకి ఇచ్చారు. జగన్ 6 నెలలకు ఒకసారి ఇస్తానే ఉన్నాడు. అట్టంటోడు తీసేస్తాడు అని నమ్మించడానికి ప్రయత్నిస్తే నమ్ముతారా అంటే ఏమో చెప్పలేం.